ఆయన అభివృద్ధిని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. మరి మొదటి నెలలో ఈ వైరస్ ఏమేమి ఉన్నా కూడా జరగవలసినటువంటి సభలు సేవా సంఘాల మీద 2 దినాలు చాలా అద్భుతంగా జరిగాయి. అలాగే ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలిభాగస్తుమయ్యాం. ఆ మొదటి నెలలో కూడా కొందరు రక్షించబడ్డ ఒక 6-7 మంది బాప్టిస్టాలు పొంది, మరలా ఈ 2వ నెలలో కనికరింగల దేవుడు మరి ఆ క్రోసూరు వైపు అనంతవరం అనే వలస కార్మికులు అన్నమాట, వారి మధ్యకి మన సంఘ పెద్దలు పరిచయం చేయడానికి వెళ్తున్నారు. అక్కడ 2 దంపతులు, సువార్తమ్మ, యేసుదాస్ బాప్టిస్టా. ఆ తర్వాత ఆ సోమవారం 2 రక్షించబడ్డారు. మరలా సభల్లో, మన మేకలవారి సభల్లో 9, 10, 11వ తారీఖున మరి సహోదరి ఇంద్రామణి రక్షించబడి యేసుమణిగా తీర్చబడింది. నిన్నటి దిన ముందు యవన బిడ్డ మన డ్రైవర్ రాజు గారు, డేవిడ్ రాజు కుమారుడు, 2వ కుమారుడు కరుణాకర్, అంతేగా. అలాగే రామరెడ్డి తోట సహోదరి దెబ్బోరా, వీళ్ళిద్దరికీ బాప్టిస్టాలు ఇవ్వడం, వాళ్ళు రక్షించబడటం జరిగింది. మరి ఈ రోజున ప్రభు శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులవుతున్నాం. ఈ రీతిగా ఇటు సమయంలో కూడా సువార్త ఆగటం లేదు, ప్రార్థనలు ఆగటం లేదు, ఉపవాసాలు ఆగటం లేదు, ఆత్మకార్యాలు ఆగటం లేదు. అన్నింటిని కూడా దేవుడు మీ ఆసక్తిని బట్టి, మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ భక్తులను బట్టి దేవుడు ఈ ప్రార్థన ఆలకించి, మనందరి ప్రార్థన ఆలకించి ఈ శాల్యం మెస్సి మినిస్ట్రీస్కి అభివృద్ధిని కలుగు చేసుకున్నాడు. బాగా ప్రార్థన చేయండి. యవన బిడ్డలు చాలా ఉన్నతంగా మలచబడాలి. వారు ఆరోగ్యవంతులుగా, చదువులో ఉన్నతమైన స్థానం, భక్తిలో బలం, దేవుని కాపుదల, ఏ గడిలో ఏది కావాలో బిడ్డలకు దేవుడు అది అనుగ్రహించినట్లుగా, ముఖ్యంగా యవన బిడ్డలకు దేవుని కాపుదల అనుగ్రహించబడేటట్లుగా మీరు అందరూ మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆ బిడ్డలు బాగుంటే రాబోయే తరంలో వాళ్ళే ఒక కాలేబు, యెహోషువ కదా, ఒక డానియేలు, షడ్రక్, మెషక్, ఎస్తేరు, దెబోరా వలె దేవుని సేవలో వారి సాధనాలుగా వాడబడతారు. నేనైతే నీకు నేను చెప్తున్నానులే, నేను చేస్తున్నానులే అని నా మట్టుకు నేను చూసుకోవడం లేదు. నేను ఫ్యూచర్, రాబోయే దినాల గురించి ఆలోచిస్తున్నా. ఈ ఆలయాన్ని ఇంకెట్లాగా మరమ్మతు చేయాలి, కిందంతా పార్కింగ్, పైన బాల్కనీ, ఆ టైపులో కొంతమంది అనేకులందరూ ఆరాధన చేయడానికి, ఎవరికి మనం అభ్యంతరం ఆటంకం లేకుండా కింద మన వెహికల్స్ అని పెట్టుకోవడానికి, ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్, బర్త్డే అలాంటివి కొన్ని ఉంటాయి కదా, జ్ఞాపకాలు, కూటాలు, భోజన ఏర్పాట్లు కూడా ఇదొక మొత్తం 4.5 సెంట్లు అయితే అనమాట. అది కూడా కలిపితే ఆ 74 గజాలు కూడా 225 దాదాపు గజాలు ఉంటుంది. చెన్నై ఒక 200 మంది, 250 అలా కట్టేటట్లుగా అలాంటి ఏర్పాటు చేయొచ్చు. ఇది కావాలి, ఇది లేదు మా దగ్గర అన్నట్లు కాకుండా బాప్టిస్టాన్ని కూడా తొట్టి నిర్మాణం చేయడం, ఇలాంటి అన్ని చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక ప్రభుత్వం అయితే ఈ నెలాఖరులోనే, వచ్చే నెలలోనే వర్క్ ప్రారంభమైంది, చర్చి విస్తీర్ణత ప్రారంభమవుతుంది. యథా ప్రకారం ప్రార్థన చేయండి. మరి మీ సహాయాన్ని కూడా అందించండి. ఇది దేవుని పని. దానికి తగినట్లుగా మీ శ్రద్ధ వహించి మీ సహకారాలు అందించండి. ఈ రీతిగా దేవుడు మన కుటుంబాలన్నీ గడిచిన వారం నుండి ఈ వారం వరకు కాచి కాపాడాడు.
ఇంకా తన కనికర హస్తంలో అన్ని విషయాల్లో కూడా ఆయన వర్ధిల్లింప చేస్తాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్దాం. ఈవేళ ప్రపంచంలో అంటే ఇక్కడ చెప్పకూడదని ఏం లేదు. ఏదో చెప్పండి ఏమా. నూరు జరగదు. ఏ రోజు? వ్యాలంటైన్స్ రోజు. అంటే ఇది వీళ్ళు ప్రేమికుల రోజుగా చెప్తున్నారు. కొన్ని విషయాలు చరిత్ర, అసలైన చరిత్ర తెలియక కొన్నిటిని అడ్డదడ్డాలను ఉపయోగించుకుంటుంటారు. ఉదాహరణకి క్రిస్మస్ పండుగ. వినండి, క్రిస్మస్ పండుగ గురించి ప్రభు పుట్టినరోజు. ప్రభు పుట్టినరోజు ఏంటి అర్థం? చేసంటే రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయన యేసును. ఎందుకు యేసు ప్రభు పుట్టాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని కదా. మనోళ్ళు ఏం చేస్తున్నా చెప్పండి? ఏదో భక్తి కలిగిన ఇలాకాలు తప్ప ఏం చేస్తున్నారు వీళ్ళు? నామకార్థ క్రైస్తవులు, ఆచార భక్తులు, ఆ రోజు రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టి గల్లంతి చేస్తున్నారు. తాగినోడు కూడా తాగేస్తారు. కొన్ని అది మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ కదా, ఇది వ్యాలంటైన్స్ డే కానీ ప్రేమికుల రోజు ఇది కానీ, దీనికి ఒక ఉన్నతమైన పవిత్రమైన చరిత్ర. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అప్పుడే రోమన్ క్యాథలిక్ ఎంటర్ అయిందన్నమాట ప్రపంచం. అంతకుముందేమో మీకు తెలియదు కాదు. అపోస్తుల్ని చంపింది, హింసించింది. మరి ముఖ్యంగా చక్రవర్తి అప్పుడు ఉన్నారు. ఏ చక్రవర్తి చెప్పండి మీరు? అంత తగలబెట్టించి అందరూ అల్లాడి ఏడుస్తుంటే తగలబడుతుంటే చక్కగా పిడియలు వాయించుకుంటూ ఎంజాయ్ చేశాడు. చెప్పండి ఎవరో? ఎవరు? హేరోదా రామ్ పోయింది. చెప్పండి గట్టిగా. నీరో కదా, నీరో చక్రవర్తి. అతను ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పుడు కానీ గుడులు, గోపురాలు, శిల్పాలు అవన్నీ కూల్చేస్తుంటే, పగలబడుతుంటే క్రైస్తవుల మీద నిందిస్తూ ఆ రోజు వాడు చేసిన భయంకరమైన ఏంటంటే రోమ్ నగరాన్ని తగలబెట్టించి తగలబడుతుంటే వీడియోలు వాయించుకుంటూ హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తూ ఆ నేరం అంతా క్రైస్తవుల మీద వేశాడు. ఆ రోజు చాలామందిని చంపేశాడు, అగ్నిలో వేశాడు. తర్వాత కొంతకాలానికి కాన్స్టంటైన్ నోబుల్ అనే ఆ చక్రవర్తి ఉన్నప్పుడు ఆయనకు ఒక సిలువ దర్శనం కలిగింది యుద్ధ సమయంలో. ఇక దాని చరిత్ర చాలా ఉంది. ఒకతను జ్ఞానంలో ఏం చెప్పాడంటే అది శాపానికి కాదు జయానికి కూడా సూచన. యేసు ప్రభు వారిని మన రోమీయులే యూదులు నేరం మోపి ఆయనను పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు సిలువ శిక్షను అమలుపరిచారు. ఆయన సిలువలో మరణించి రక్తం చిందించి మరణించి మిగతా వాళ్ళలా కాకుండా మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. అది జయానికి విజయానికి సూచనగా ఉంది కనుక ఆ పతాకం, శిలువ పతాకం ఒకటి మీ రథం మీద పెట్టుకుని వెళ్ళండి, దానికి జయం కలుగుతుందన్నారు. అలాగే వెళ్ళాడు, శత్రు రాజ్యాన్ని జయించాడు. అబ్బా, ఈ జెండా పెట్టుకుంటేనే అంత జయం కలిగింది. ఇంకా ఈ గుడులు గోపురాలు కట్టిస్తే క్రీస్తుని గురించి, శిలువను గురించి ఎంతో కలుగుతుందని ఈ కథను చిన్నగా రోమిల్లో వాళ్ళకు సంబంధించిన వాటన్నిటిని నైస్గా ప్రక్కన పెట్టి వీటిని మరియమ్మ గారిని, యేసోబు గారిని, యేసయ్యనే బాలుని చేసేసారు. ఇక
వాళ్ళలో నుండి విగ్రహారాధన మళ్ళీ ఆరంభం. అక్కడి నుంచి ఒకవేళ క్రీస్తు అంటే అవసరాల కొరకు వాళ్ళ జయం కొరకు ఇష్టంగా ఉన్న క్రీస్తు సత్య బోధనను అనుసరించలేదు. వాస్తవంగా మీరు చూడండి, బైబిల్లో వివాహాన్ని నిషేధించలేదు. దేవుడు యెహోవా దేవుడే చెప్పండి మీరు, ఆదాములకి వాళ్ళని కలిపాడు. ఏదైనా మనం ఒకటి చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇక ఈ సేవ చేస్తే ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి, అందరూ సాధువులుగా ఉండాలని చేస్తూ చివరికి ఎంతవరకు లేదంటే, ఆ దినాల్లో 3వ శతాబ్దంలో ఒక ఎంపైర్, ఒకడు క్లావియస్ అనేటటువంటి ఎంపైర్ ఏం చేశాడంటే, సైనికులను యుద్ధంలో చేర్చుకోవాలంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్ళిళ్ళు అయితే జరిగేది ఏంటంటే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే యుద్ధాలు సరిగా చేయరు, కుటుంబం మీద వ్యామోహం పెరుగుతుంది కనుక యుద్ధం చేయకుండా వారు అపజయానికి గురి చేస్తారు దేశాన్ని. అతడు మరి పెళ్లిని నిషేధించి, అది ఎక్కడి వరకు ఏంటంటే దాదాపుగా పెళ్లి సంబంధాలు మాట్లాడటం, పెళ్లిళ్ళు చేయటం, ప్రేమలు పెళ్లిళ్ళు మొత్తం నిషేధించారు. అలాంటి సమయంలోనే ఈయన ఉన్నాడు కదా, ఎవరైనా వ్యాలంటైన్స్, ఈయన కూడా ఒక ప్రీస్ట్. ఈయన ఏం చేశాడంటే, దేవుడు అలా చెప్పలేదు, నరుడు ఒంటరిగా ఉండడం అది మంచిది కాదన్నాడు కనుక సాధ్యమైన సహాయాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు కనుక ఇది ఇలా చేయడం సరైనది కాదని ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. చాలామంది కూడా ఆయన పెళ్ళిళ్ళు చేశాడు. పెళ్ళిళ్ళు చేశాడు. ఇక ఈ రోమా గవర్నమెంట్ మన చట్టానికి, మన నియమానికి వ్యతిరేకంగా ఇతను ప్రవర్తిస్తున్నాడని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాల నాయకుని కుమార్తె వచ్చి ఆయన లక్ష్యం, ఆయన ధ్యేయం, ఆయన సిద్ధాంతం ఇస్తున్నాయి. ఆయన ఎడల ఆప్యాయతను, ప్రేమ ఆప్యాయతను పెంచుకుంది. ఇంకేదేమైనా చివరికి ఫిబ్రవరి 14వ తారీఖున ఆయనకి మరణశిక్ష విధించారు. వాస్తవం అంటే అది, అంతేగాని ప్రేమికులు కంటే ప్రేమించుకున్న వాళ్ళు రోజులు కాదు. దానికి చివరికి ఏం చేశారంటే, ఈ లోకానికి భౌతికంగా ప్రేమించుకునే వారు ఆ బొక్కీలు, ఆ ఫ్లవర్స్, ఏదో గ్రీటింగ్స్, ఏవేమో ఇవ్వడం, ఏదో చేయడం, దాన్ని పూర్తిగా మార్చారు. ఇప్పుడు ప్రేమ ఏం పవిత్రం ఉందని చెప్పండి. మనం ఇదివరకంటే ఏదో వార్తాపత్రికలు, రేడియోలో వార్తలు వింటునేవాళ్ళం. ఇప్పుడు స్పష్టంగా కనబడతాం, వాడు ప్రేమిస్తున్నాడు కదా, మోసం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పెళ్ళైనవాడు కూడా ప్రేమిస్తున్నాడు, పెళ్లిగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, కుటుంబాల జీవితాల నాశనం చేస్తున్నాడు. ఈ ప్రేమ సరైనది కాదు. ఆయన దేవుని ప్రేమను బోధించాడు. ఈ వ్యాలంటైన్ అనేటట్టు ఆయన దేవుని ప్రేమను తీసుకొచ్చి బోధించాడు. దేవుని ప్రేమ ఎంత పవిత్రమైందో ఆయన తెలియచేశాడు. వివాహం అనేది దైవ నిర్ణయము, మానవ నిర్ణయము కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాము గారి విషయంలోనే హవ్వను ఆయనలో నుండి చేయడం జరిగింది. ఇది పవిత్రమైనది. దేవుడి భూమిని నింపమన్నాడు. పెళ్లి చేసుకోకపోతే భూమి అలా వృద్ధి చెందుతుంది, నింపబడుతుంది అని ఆయన దైవ నియమాన్ని తీసుకొస్తే దీన్నేమో అడ్డదడ్డాలు చెప్పానుగా, క్రిస్మస్ పండుగ రోజు తాగి తమ్నాలు అన్నట్టుగా ఈ పవిత్రమైనటువంటి దాన్నేమో ఈ ప్రేమికులని అదేని గుడ్డని గందరగోళం చేసి చివరికి ఆర్ఎస్ఎస్ వచ్చేసి గరిమిని చేయటం, ఎక్కడ చెట్టు కింద పుట్ట కింద పార్కులు కనపడితే ఆ జెండకి తాళి తీసుకొచ్చి తాళి కట్టడం, పెళ్లి చేయటం జరుగుతుంది. వాడు పెళ్లి చేస్తే అక్కడ తాళి కట్టితాడు, ఏం కాపురం చేస్తాడండి, మాయమైపోతాడు. చివరికి ఎవరు బాధపడేది, ఎవరు అల్లాడేది, ఎవరు నష్టపోయేది అంటే ఆడపిల్లలు. కాబట్టి ఎవరు కూడా
జ్ఞానంతో ఆలోచించి కార్యాలు చేయటం లేదు. ఉద్రేకాలతో, ఆవేశంతో మేమేదో మంచి చేస్తాం అనుకుంటున్నారు, కానీ ఆర్ఎస్ఎస్ చేసేది మంచిది కాదు. నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేస్తున్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి. అది గమనించాలి. ఈ సమయంలో దేవుడు ఎరిగినటువంటి వారం కనుక మనకు ఒక వార్నింగ్, ఈ వ్యాలంటైన్స్ అనేటటువంటిది, ప్రేమికుల రోజు అనేటటువంటిది దేవుడు మనకు ఒక హెచ్చరికని, ఒక జ్ఞాపకాన్ని చేస్తున్నాడు. అదేమిటంటే మన వాక్యానుసారంగా అసలు మన ప్రియుడు మనల్ని ప్రేమించి కదా ప్రేమామయం గురించి మనం చెప్పుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నానా 4వ అధ్యాయము మొదటి పత్రిక యోహాను అది ప్రేమ అనబడేటటువంటిది ఎవరి మూలంగా? దేవుని మూలంగా ప్రేమ అనబడేటటువంటిది అది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 16 వచనం. 16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ అది ఇప్పుడు నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు చాలు కదా. ప్రేమ అనేది దేవుని మూలంగానే వచ్చింది. అది శారీరక సంబంధమైనది కాదు, ఏమండి, అపవిత్రమైనది కాదు. అది పవిత్రమైనటువంటిది దేవుని ప్రేమ. కనుక ఈ దేవుడు సృష్టికర్త ఏం చేశాడంటే పురుషులలో తన భార్య ఎడల ఎట్టి ప్రేమ కావాలో ఆ ప్రేమను ప్రోక్షింప చేశాడు. మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన ఆదాము గారి యొక్క ఎముకలో నుండి ఎముకను తీసి నారిని చేసినప్పుడు ఆయన ఎదుట అలా నిలబెడితే ఆయన మొత్తు నుండి తేరుకున్న తర్వాత ఏమన్నాడు? నన్ను అక్కడ నా ఎముకలలో అంటే అతను నాలో నుండి తీయబడిన కనుక అది ఈమె నాది, నాలో నుండి తీయబడినది నాది అన్నాడంటే చూడండి, ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కునేటప్పుడు, ఏదో పండ్లు ఏమైనా కొనుక్కునేటప్పుడు కొంచెం చూస్తాం, శ్రేష్టమైనది ఇది తీసుకోవాలని ఇష్టపడతాం. ఎవరన్నా తీసుకోగలేదండి, అది నాదండి అని ఇష్టం అదండి. కనుక తన భార్య తనది అన్న మాటలోనే ఆమె ఎడల ఎంత ప్రేమ ఉందో మనం గమనించాలి. కనుక భార్య ఎడల భర్తకి ఎంత ప్రేమ కావాలో, ఏ విధమైన ప్రేమ కావాలో ఆ పరిధిని, నియమాన్ని దేవుడే ఆ ప్రేమను పురుషులకి తన భార్య ఎడల కలుగా చేశాడు. అలాగే భర్త ఎడల భార్య కూడా గొప్ప ప్రేమను ఆమె హృదయలో పెట్టేశాడు. అక్కడ ఒక మాట అంటాడు, నీ ఎడల ఆమెకు వాంఛ కలుగునంటే ఆ వాంఛ శారీరక సంబంధమైనది కాదు, ప్రేమ, ఆప్యాయత కలుగుతుందన్నమాట. ఈ విధానము, ఈ పద్ధతులు ప్రత్యేకమైనవి. ఇలాంటి పవిత్రంగా భార్యాభర్తల మధ్యలో దేవుడు పవిత్రమైన ప్రేమను కలుగు చేస్తే దుష్టుడు రాను రాను దాన్ని అపవిత్ర పరీక్ష, క్రమబద్ధమైన దైవ సంబంధాన్ని అక్రమ సంబంధంగా మలిచి ఏమండి తనదగాని ఎడల మళ్ళీ దేవుడు బాధపడి తెప్పపడి ఇశ్రాయేలు అరణ్య యాత్రలో మోషే గారి ద్వారా పదాకులు ఇచ్చి, అరే బాబు నీ పొరుగు వారిది ఏది చెప్పండి కదా, దాసీని కానీ భార్యని కానీ దేన్ని ఆశించకూడదురా, అది సరైనది కాదు
నువ్వు ఆశించవలసింది, ప్రేమించవలసింది నీ ఏక శరీరం. అది మళ్ళీ దేవుడు తన ప్రేమను, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను పవిత్రంగా మలచడానికే ఆయన ఆతులు పడుతున్నాడు. వీళ్ళేమో దాని అపవిత్ర పరుస్తున్నారు. దేవుని ప్రేమ ఉన్నతమైనటువంటిది, అది మానవాళిని గ్రహించడం లేదు. తుదకి ఏమైపోయిందంటే భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, రక్త సంబంధుల మధ్య కానీ పూర్తిగా ఈ ప్రేమ బంధం తెగిపోయి ఆధ్యాత్మికపరమైనటువంటి పవిత్రమైన ప్రేమను అపవిత్రముగా, ద్వేషంగా మార్చేశారు. అందుకే ఏమంటాడు నాన్న, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అది ప్రేమించేం చేశాడు? క్రియ లేకుండా చేయలేదు. మానవాళిలో పవిత్రమైన ప్రేమను ప్రోక్షింప చేయడానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆదాము వలన మానవాళి అంతా దేవుని ప్రేమను పోగొట్టుకొని భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ సంబంధం కట్ అయిపోయింది, సరిగా లేదు. అన్నదమ్ముల మధ్యలో, రక్త సంబంధాల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో. ఏమండి, అక్కడే చూడండి భార్యాభర్తల మధ్య ప్రేమలో మనకు ఆదికాండం 29:30లోనే మనం చూస్తే, మీరు చదవనవసరం లేదు. ఈ యాకోబు 14కి వెళ్ళి అక్కడ ఎవరు ప్రేమించాడు? ఆయన రాహేలును ప్రేమించాడు. మన దేశం కానీ ఇతర దేశాల సాంప్రదాయం ప్రకారం ముందు పెద్ద అమ్మాయికి చేసిన తర్వాతే చిన్న అమ్మాయికి పెళ్లి చేసేది. అదొక కట్టడి. ఇప్పుడు అదేమి లేదులేండి, ఎలా పడితే అలా పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయిగా, మనం విమర్శించవలసిన అవసరం లేదు. ఈ ప్రేమలు భావనలు ఉన్నాయిగా, అంతగా అలాగైపోతుంది. ఏదో దేవుడు ప్రణాళిక ప్రకారం ఏదైనా జరుగుతుంది, మానవ ఆ విషయాలు కాదు. ఇక ఈయన ఏం చేశాడంటే, ఈయనకంటే మేధావి ఎవరైనా మామ. ఏం పేరు? లాభం. లాభాలంటే లాభాలు చూసుకునేవాడు. ఈయనకంటే పెద్ద మేధావి. సరే అది ఇది అన్నాడు. చివరికి చూస్తే అక్కడ పెద్ద కనపడుతుంది, లేదా కనపడుతుంది. మోసం చేసేటట్టు ఏం మోసమే బాబు, ఎవరు చెప్పారు మీకు చిన్నమ్మాయికి అప్పుడే పెళ్లి చేస్తారని? చెయ్యి, ఇంకొక 7 సంవత్సరాలు అన్నాడు. 7 సంవత్సరాల వల్ల ఏం చేశాడు? కొలువు. చూడండి, ఈ ప్రేమ యాకోబుకి రాహేలు మీద ఉన్న ప్రేమ 7 సంవత్సరాలు ఏమి చేసేటట్టు చేసింది? కొలువు అంటే బానిస అయ్యేటట్టు చేసింది అన్నమాట. అది మనం దేవుని ప్రేమించిన, దేవుడు మనల్ని ప్రేమించిన, అది బానిసత్వంగా ఉండదు, అది దాసత్వంగా ఉండదు. ఏమండి, బంధకాలతో ఉండదు. అది పవిత్రమైనది కనుక ఆ ప్రేమలో నెమ్మది, సమాధానం ఉంటుంది. దానివలన యాకోబు తన నియమాన్ని పాడు చేసుకున్నాడు. వాగ్దాన దేశాన్ని కూడా మర్చిపోయాడు. అక్కడ ఉండాలి, అది నా దేశమే, అక్కడికి నేను వెళ్ళాలన్న సంగతే మర్చిపోయాడు. ఆ వెర్రి ప్రేమ, పిచ్చి ప్రేమ తనని వాళ్ళకి దాసుడుగా, బానిసగా చేసి. సరే, వీళ్ళైతే ఏమైనా పిల్లలు పుట్టారా? చాలా సంవత్సరాల వరకు సంతానం లేదు. సరే, ఎట్లాగో వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి మీరు? రాహేలు పుట్టినాడు, యేసోబును బెన్యామీను. సరే, యేసోబేదో నిర్గమాకాండంలో అంతవరకు ఫలించాడు, బొమ్మగా కనబడ్డాడు. తర్వాత ఇక మనిషి ఎఫ్రాయిం, అంతేనా? వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎలాంటి నీచమైందో ఎఫ్రాయిములు వాళ్ళందరినీ కూర్చి తర్వాత ప్రవక్తలు మాట్లాడారు. లేయా విషయంలో చూస్తే చాలా గొప్పోడు పుట్టాడు కదా. ఈ రూబేన్ సంగతి అలా పెట్టండి. రూబేన్ తర్వాత మీరు చెప్పాలి.
రూబేను ఏదో అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. రూబేను, సిమియోను, లేవి, యోదా. ఇక్కడ లేవి గోత్రము యాజకత్వం. యోదా గోత్రానికి వచ్చేసరికి వీళ్ళు లేయాలో పుట్టిన వాత. యోదా గోత్రానికి వచ్చేసరికి అక్కడ రక్షకుడు యేసుప్రభు వారు జన్మించారు. దావీదు కాలంలోనే దేవుడు ఆ గోత్రానికి ఉన్నతమైన ఆశీర్వాదాలను కలుగా చేశాడు. యాకోబు కూడా యోదాను చాలా గొప్పగా బ్లెస్ చేశాడు. కాబట్టి ఒకసారి మనము ప్రేమిస్తాం, మా ప్రేమ నష్టాన్ని కీడును కలుగు చేస్తుంది. సెలక్షన్ అనేటటువంటిది దేవుని చేత నిర్ణయం చేయబడా. యవన బిడ్డలు ఆవేశంతో ఉద్రేకాలతో ఈ స్నేహం అని ఫ్రెండ్షిప్ అని ప్రేమని వీటిలో పడిపోయినప్పుడు చాలా నష్టాలు కలుగుతాయి అన్నమాట. ప్రతిదీ దేవుని మనం ఎరిగిన తర్వాత వివాహ విషయాల్లో అది దేవుని ఏర్పాటు కనుక, దేవా నీ చిత్తం ఏమిటో అలాగ నాకు ఈ వివాహ కార్యక్రమంగా జరిగించు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. జీవితాన్ని సంస్థాన్ని కట్టేది నీవే దేవా అని మనం ఏం చేయాలంటే దేవుని మీదకి ఆయన మీద భారం వేయాలి కదా. మన ప్రవర్తన అంతటి మీద మన దేవునికే అధికారం ఇవ్వాలి. ఉదాహరణకి ఎస్తేరు విషయంలో జరిగింది అది. అక్కడేమి గందరగోళాలు ఏమీ లేవు. ఆమె సత్ప్రవర్తన, ఆయన ఆధ్యాత్మికపరమైన ఆమె సౌందర్యాన్ని దృష్టించి అప్పుడున్నటువంటి షండులు కానీ నపుంస కానీ ఆ తర్వాత అహష్వేరోషు రాజు కానీ కదా, వారికి ఆమె ఎడల ఏం జరిగింది చెప్పండి? దయ. అది దయ రావా. ప్రేమ అనేటటువంటిది పవిత్రమైనది. ఏమండి, ప్రేమ కొందరు చూడండి, మనం బైబిల్ అంతా పరిశీలన చేస్తే మన దేవుడులో పవిత్రమైన ప్రేమే కనబడుతుంది. ఆయన మన కొరకు త్యాగం చేసింది, మన కొరకు తగ్గించుకుంది, మన కొరకు దీర్ఘశాంతమును చూపించింది. ఆయన దయ, కనికరము ఇవే మన ప్రభువులో కనబడుతుంది. ఏమండి, కొందరు విషయంలో చూస్తే స్త్రీల ఎడల ప్రేమే ఉందనుకోండి, అది వ్యామోహంగా మారిపోతుంది. వాళ్ళు చివరికి ఆ చరిత్ర చెప్పుకుంటేనే చాలా అసహ్యం వేస్తుంది. వాళ్ళని ఏవేవి చెవిటి గందరగోళంగా ఉంటుంది. అక్కడంతా లోక సంబంధమైనటువంటి పాపమే కనపడుద్ది కానీ పవిత్రము కనబడదు. మన దేవుని ప్రేమ ఎంత పవిత్రమైనదో చూడండి. ఇందులో రవ్వంతా కూడా ఈ ప్రేమలో దోషము కనబడదు, డంబం కనబడదు, వేషధారణ కనబడదు, అపవిత్రత కనబడదు. మన యేసయ్య ప్రేమలో పరిశుద్ధతయే కనబడుతుంది. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? 5వ అధ్యాయంలో మనం వెళ్తే ముందు 2వ వచనం, తర్వాత 25 నుంచి చదవండి. మనము కూడా ఇది ప్రేమికుల రోజున ఇప్పుడు ఈ రోజుల గురించి మాట్లాడుకుంటున్నారు. మనకు కూడా మనం ప్రేమించే ఆయన ఉన్నాడు. మనము సాతాను వలన తండ్రి దేవుని చేత ద్వేషించబడి పాపము చేయి ప్రతి వారి పాపానికి దాసురాలైపోయి ఈ లోకంలో మనం బంధించబడగా, తండ్రి ప్రేమను పోగొట్టుకొనగా, తండ్రి ప్రేమ వాత్సల్యత దూరమైపోగా, కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి ద్వారా మరలా పరలోకమందున్న మా తండ్రి అని మరలా మనము పిలవడానికి, ఆ తండ్రి ప్రేమను సంపాదించుకుంటానికి యేసు ప్రభు వారు చేసిన గొప్ప త్యాగం ఇక్కడ మనకు కనబడుతుంది. చదువురా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించు కొనెను. మీరు
అదే ఆయన మనల్ని ప్రేమించి ఏమేం చేశాడమ్మా? అర్పణగాను బలిగాను అది అలాగూ చేయబడ్డాడు. ఇది మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు ప్రేమికులు? నేను ఆమెను ప్రేమించాను కదా, ఆమె ఇష్టపడకపోతే లేకపోతే అది ఫెయిల్ అయిపోతేనేమో ఆత్మహత్య చేసుకొని చావడం, ఇష్టపడకపోతేనేమో యాసిడ్ పోసి చంపడం. ఇది ప్రేమ. మరి వీడు టీవీలో ప్రేమికుడు అంట, ప్రియురాలంట, ప్రియుడంట. అసలు ఈ పదవు తగునా దానికి? ఉన్మాదులు వారు, సైకోలు అంటారు వాళ్ళని. ప్రేమ ఇక్కడ చూస్తే ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రేమించాడు కనుకనే తన ప్రాణాన్ని తారపోసాడు. తను ప్రేమించే ప్రజల కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఆ ప్రేమ అన్య సంబంధమైనటువంటి దేవతల వలె స్వార్థాన్ని, మోహాన్ని, కామాన్ని చూయించేది కాదు. పవిత్రతను, ఆత్మీయతను, స్వర్గ ప్రాప్తిని కలుగు చేసేది మన యేసయ్య ప్రేమ. అలాంటి యేసు ప్రేమకు మనం పాత్రులమయ్యా. ఆయన మనల్ని ప్రేమించాడు. సాతాను గాడు అపరాధముల చేత, పాపముల చేత మనల్ని సజ్జన వారిగా చేస్తే యేసయ్య తన రక్తము చేత మనల్ని బ్రతికించి, తన వాక్యము చేత మనల్ని బ్రతికించి, తన ఆత్మ చేత మనల్ని వెలిగించి మనం పరలోక సంబంధులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఎలా చేశాడు? ఎందరూ ఆయనను అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇది ప్రేమ. పోగొట్టుకున్న అధికారాన్ని సంపాదించుకుంటానికి కృపనిచ్చేది ప్రేమ. బలహీనలను బలపరిచేది ప్రేమ. పాపంలో ఉన్న వారిని పవిత్రులుగా చేసేది ప్రేమ. అర్హమైన దాన్ని అర్హునిగా చేసేది ప్రేమ. దేవునితో సమాధానపరిచేది యేసయ్య ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో ఇంకా 3 వచ్చినప్పుడు టైం లేదు. ఇలాగ మనలో ప్రత్యేకపరిచారు. ఇది నీకు తెలియదు కాదు, కానీ ప్రపంచం ఏదో ప్రేమ అంటున్నారుగా, ప్రేమకు లోతుంటున్నారుగా. అసలైన
ప్రేమ, మానవునికి కావలసిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమలో మనం ఉంటే ఏమండి, భార్య భర్తల మధ్యలో ఏ విధమైన బంధం ఉండాలో, ప్రేమ బంధం, అది కలిగి చేస్తారు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఎలాంటి ప్రేమ కావాలో ఆ ప్రేమను, ఆ నియమం గల ప్రేమను, గారాబం కాకుండా మనలో ఉండి ఆ పద్ధతి గల ప్రేమను దేవుడు కలుగా చేస్తారు. తల్లిదండ్రుల్ని సన్మానించి ప్రేమించే తత్వం పిల్లలకి ఇస్తారు కదా. దావీదు యోనాతానులాగా స్నేహితుల మధ్యలో ఎలాంటి ప్రేమ ఉండాలో, నిస్వార్థపూరితమైన ప్రేమను, ఆ ప్రేమను దేవుడు కలుగు చేస్తాడు కదా. మీ అందరికీ తెలుసు, రక్షణ పొందుతున్న బిడ్డలు మనం ఎవరినైనా మన స్నేహితుల్ని మోసం చేస్తామా? ఏమండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి అపహరిస్తామా, కీడు చేస్తామా, నష్టపరుస్తామా? మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ మన ఫ్రెండ్ నష్టపోకూడదని ఎంత త్యాగాన్ని చేస్తాం. దావీదులాగా, యోనాతానులాగా. ఇది ప్రభు మనకు నేర్పించిన ప్రేమ. లోకంలో ఉంటే ఎంతమంది స్నేహితులు వ్యాపారాలు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి కదా, పార్ట్నర్స్గా ఉండి ఒకరినొకరు మోసం చేసుకొని, చంపుకొని, కొట్టుకొని, శత్రువులై వాళ్ళని వీళ్ళని పట్టడం, వీళ్ళని వాళ్ళని పట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. స్నేహితుల మధ్యలో దేవుడు లేనప్పుడు, వాళ్ళ హృదయాల్లో దేవుడు లేనప్పుడు స్వార్థం పెరుగుతుంది, అక్రమం, అన్యాయం పెరుగుతుంది అన్నమాట. దేవుడు అంటే స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. ఏది మనం చేయకున్న జాగ్రత్త, నా బిడ్డను నువ్వు నష్టపోయినా పర్వాలేదు, నా వలి నీ స్నేహితుడు నష్టపో. ఇది ప్రభువారు మనకు చెప్పింది. ఒకసారి నేను ఒకవేళ ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అద్దెళ్ళలోనే ఉంటున్నానండి. ఆయన అంటాడు, అంటే మీకు ఇష్టం క్రైస్తవులకి ఎవరికైనా కాదు, ఎందుకంటే మీకు భయం ఉంటుంది, దేవుడి భయం. మీరు అద్దె కొట్టరు, అబద్ధాలు ఆడరు, ఏదైనా ఉంటే దోసుకో. చెప్పండి, మీ వాళ్ళు ఎవరు ఉంటే మీకు ఆ ప్రార్థనకి వెళ్ళారు. నాకు అసలు కళ్ళ నీళ్ళు వచ్చింది. మన ప్రభు వల్ల మనం ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం. ఇది వేరు ఈ పద్ధతి. కొంతమంది కూడా ఉద్యోగస్తులు, టీచర్స్ వాళ్ళని వేరే పెడతారు దేవుని బిడ్డని, క్రైస్తవులు పెడతారు. ఎందుకంటే వాళ్ళంతా నమ్మకంగా చేస్తారు, నిస్వార్థంగా చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు, యథార్థంగా చేస్తారు. వాళ్ళు దేవుని ప్రేమ కలిగిన వారు కనుక వారి ఉద్యోగాలు అన్నిటికీ భయపడతాం. మనం ఏమైనా తప్పు చేయము, లంచాలు తీసుకోం, అక్రమం చేయము, అబద్ధం ఆడు, స్వార్థం కొరకు స్టూడెంట్స్ని ఉపయోగించుకో, వాళ్ళు క్షేమంగా ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, మంచిగా టీచ్ చేస్తాం. టీచర్స్ ఇలా ఉంటుంది దానా. కనుక ఇంత ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని దేవుడు మనకి కలుగు చేసాడు. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమే అసలైన సిసలైన ప్రేమ. రియల్ లవ్ అంటే దేవునిదే. దేవునికి మనకున్నటువంటి ప్రేమే. మనము ప్రేమికులం. ఒక మాట చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ప్రభుని ప్రేమిస్తున్నాడు. అందుకని ఆ కీర్తన చదివినట్లుగా, కనుకనే తన ప్రియులు ఆయన వారికి, మనం ఆయన ప్రేమిస్తున్నాం కనుకనే ఎన్ని కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పొద్దునే అది కట్టాలి, ఇది కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలనుకున్న టక్మంట్లు లేపుతాడు హృదయాన్ని. ఇంట్లో లేపినట్టు టీ అయినది తాగదు కానీ, కాఫీ అయినది తాగదు అని అంటున్నాడు. నిద్రపోతే లేపి అది వాళ్ళ తీసుకో, ఆ సమస్యను తీరుస్తారు. మనము ప్రియులు, దేవునికి ప్రియమైన వారు, ఆయన ప్రేమికులు, మనం ప్రేమించేవాడు మన ప్రభు. కనుక మనం మన వంతుగా యోహాను తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని ప్రేమ నుండి లేక ఆ ప్రేమను మనం దూరం చేసుకోకూడదు. ఒకవైపు శత్రుడు ప్రేమకు దూరం చేయాలని మనకి శ్రమను, నష్టాన్ని, కీడును ఏవేవో కలుగు చేస్తాడు. కానీ దేవుని ప్రేమ నుండి ఇవేవి కూడా మనలను, చెప్పండి, ఏవి కూడా మనలను ఎడబాయి, అవి దూరం చేయు మన ప్రేమ. ఇక్కడ ఈయన అంటాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అదే. చూసారా, ఎవరైనా దేవుని పిల్లలు
రక్షించబడిన వారు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదు, మనము ప్రేమించకూడదు. ఏంటంట, ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ, ఇప్పుడు తండ్రి ప్రేమకు మనం సన్నిహితులుగా చేశాడు కుమారుడు. మళ్ళీ ఏమైపోద్ది, ఆ తండ్రి ప్రేమ కదా మనలో ఉండదు. లోకంలో ఉన్నదేంటి, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. అది ఇందులో ఉన్నాయే, శరీరాశ, నేత్రాశ, జీవపు, ఈ తండ్రి వలన పుట్టినవి కావు. ఆదామును మోసం చేసి ఆదాము మనసులో, బ్లడ్లో సైతాను గారు వాటిని ప్రోక్షింప చేశారు. ఇంకదే జనరేషన్ కదా అంతా, అవన్నీ సైతాను గారిలో నుంచి వచ్చింది. అందుకే అంటాడు కయ్యూను గురించి. కయ్యూను ఎందుకు తన సహోదరుడు చంపాడంటే, కయ్యూను దుష్ట సంబంధి. ఏ సంబంధి? అది దుష్టుని యొక్క లక్షణాలన్నీ, అవలక్షణాలన్నీ కయ్యూనులో దిగిపోయాయి. అందుకే వాడు తన ఎంగిలి పాలు తాగినటువంటి తమ్ముడు తోబుట్టుని, ఏమండి ఒక మాట చెప్పాలంటే, అన్న తండ్రి లాంటి వాడు, ఏమాత్రం దయా కనికరం ప్రేమ లేకుండా చంపి పడేసి కదా. ఎన్ని సైతాన్ వల్ల పుట్టింది. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుండా జాగ్రత్తగా దేవుని ప్రేమను నిలబెట్టుకోవాలి. ఇక వీటి గురించి నేను వ్యాఖ్యానం చేయని అవసరం లేదు. లోకం ఏంటో, లోకంలో ఉన్నవి ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. వాటిని కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నాడు. ఒకవైపు ఇక్కడ భక్తుల ద్వారా లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దయా, శరీరాశ, నేత్రాశ, జీవటము ఉంది. దేవుడి ప్రేమ నీలో నిలిచుండాలంటే పవిత్రంగా మీ బ్రతుకులను కాపాడుకున్నట్టు యేసుప్రభువు వారు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ యోహాను రాస్తున్నాడు అదే మాట. మీరు 15వ అధ్యాయం యోహాను సువార్త 15 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని అది కాదు వచ్చినది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ఇది ఎన్నో వచ్చిన అమ్మది అమ్మా, అదేనా 15వ అధ్యాయం 10 నేను చెప్పింది అదేగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 10 వచ్చింది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. అది కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి ఆజ్ఞలు ఏం చేశాడు, ఆయన గైకొన్నాడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞను ఆదాము ఉల్లంఘించాడు. 6 లక్షల కాలువలను ఏమంటే 10 ఆజ్ఞలు ఉల్లంఘించారు. అందరూ ఉల్లంఘించి దేవుడు అనుగ్రహించే మహిమను వారు పొందుకోలేదు. అందరూ కూడా పొందుకునేటట్లుగా చేయలేదు. వీళ్ళు అడ్డుబండలైపోయారు, మార్గదర్శకులై మార్గాన్ని చెరిపివేశారు. ఏమండి, అయితే కడపటి ఆదామైన యేసు ప్రభు వారు తండ్రి ఆజ్ఞలను గైకోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఏం చేశాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని. అదే తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమను సంపాదించుకున్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. ఆదామైతే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి లోకాన్ని ప్రేమించి దేవునికి విరోధి అయ్యాడు. దేవుడి ప్రేమను పోగొట్టుకున్నాడు. ఏమండి, దేవుడు ప్రేమిస్తున్నాడు కదండి, తప్పు చేసినా క్షమించాలిగా, పాపం చేసినా క్షమించాలిగా అంటే క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? 32వ కీర్తన చదవదులేండి. తాను పాపిని గ్రహించి పాపాల విషయంలో పశ్చాత్తాపుడైనప్పుడు, ఏమంటే పాపం చేస్తూనే ఉంటే దేవుడు క్షమిస్తూ ఉంటే దేవుడు యథార్థవంతుడు కాడు, దేవుడు న్యాయవంతుడు కాడు. లూసిఫర్ ఎదురు నిలబడతాడు. నువ్వేదో ఆ రోజు నేను మనసులో గర్విస్తేనే కింద పడేసేవే,
నాకు ఈ గది పట్టించేవే, నీ పోలిక నీ స్వరూపాన్ని చేస్తున్న వారు ఇన్ని దుర్మార్గమైన పనులు చేస్తా ఉంటే నువ్వేంది వాళ్ళేమి చేయలేదు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా మీకు తెలిసిన సంగతి చెప్తున్నాను. కొంతమంది పొరపాట్లు తప్పులు చేస్తున్న ఈ లోకంలో వాళ్ళు చావకుండా ఏ రోగానికి గురి కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని చట్టం అవుతుంది. ఆ చట్టం అవుతుంది. ప్రతిదానికి సమయం ఇస్తాడు దేవుడు. దీర్ఘశాంతం కలవాడు, మార్పు చెందటానికి అవకాశం ఇస్తాడు. కయ్యూను మర్డర్ చేసి నేను నా తమ్ముడికి పశ్చాత్తాపడ్డా, అందుకే దేశం దావీదు పాపం చేసి అయ్యో నేను పాపిని, నేను పాపము చేశానని 51వ కీర్తనలో దేవుడి దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు మరలా రక్షణానందాన్ని ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడు, సన్నిధి వెలుగులు కరుగా చేశాడు. అది అంతేగాని పాపం చేస్తా ఉంటే సమయం ఇస్తాడు కనుక ఆ సమయంలో హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని చట్ట పెట్టుకో, అంత పెద్ద భక్తుడిగా వాడిని ఇచ్చాడు దేవుడు. యెషయా అప్పుడు కన్నీళ్ళు ఇచ్చాడు కనుక ప్రతివానికి సమయం ఇస్తాడు. అది ప్రేమ. ఆయన సమయం ఇవ్వడము, దీర్ఘశాంతము చూపించడము, ఛాయిస్ ఇవ్వటం ప్రేమ కదా. ఎవడైనా తప్పు చేస్తే హఠాత్తుగా నరికేస్తే శిక్ష అంతటితో అయిపోద్ది. ఈయనైతే శిక్ష వేయకుండా రక్షించడానికి సమయాన్ని ఇస్తాడు. అందుకంటాడు 118, ఆయన నన్ను కఠినముగా శిక్షించను గాని మరణమునకు, ఇలా అర్థమైపోయింది, నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలు వివరించాను. పశ్చాత్తాపతుడై దేవుడు నాకు క్షమించాడు, నన్ను నేను పొరపాటు చేశాను, నన్ను బాగు చేశాను నానా. కాబట్టి దేవుని ప్రేమ అందరి మీద ఉంటుంది. ఆ ప్రేమకు ఒక హద్దు ఉంది. అది మీరితే పశ్చాత్తాపడడం సరిచేయబడకపోతే ఏమండి, ఎన్ని మారులు గద్దించినా లోబడిన వారు మరి తిరుగు లేకుండా, అది పరిస్థితి అందరి మీద ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు, నేను నా మళ్ళీ అది ఆజ్ఞలు గైకొని కుమారుడు తండ్రి ప్రేమలో నిలిచిన ప్రకారము మీరు అది యేసయ్య ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు, అది అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ఆయన పిల్లలుగా, ఆయన భక్తులుగా మనము యేసయ్య వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. అది అప్పుడు ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉంటాం. ఆయన ప్రేమ మనలో ఉంటుంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 5:5, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకరు, అదే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకరు. అది చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రేమ, అదే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎక్కడుందంట? హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూసారా, భక్తులకు, రక్షణ పొందుకున్న వారికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడి ఉన్నది కనుక మనము దేవుని ద్వేషానికి, ఉగ్రతకు గురి కాం. ఈ ప్రేమ ద్వారానే యేసయ్య ఇతరులకు ఎలాగూ తన ప్రేమను చూపించాడు, క్షమించాడు. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు. నశిస్తున్నటువంటి వారిని వెతికి రక్షించాడు. ఆ ప్రేమ మనలో ఉంటుంది కనుక ఒకటి, మనము ఎవరైనా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో ఉన్నప్పుడు యాకోబు చెప్పినట్లుగా క్రియలైన విశ్వాసం మృతమవుతుంది కనుక మన క్రియ చూపిస్తాం దేవుని ప్రేమతో. మనకు ఉన్నదాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి ఎంతో కొంత సహాయం చేయడానికి ఇష్టపడతాం. కరోనా వైరస్ సమయంలో లాక్డౌన్ అప్పుడు చాలామంది బిడ్డలు, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు,
సోషల్ వర్కర్స్ మాత్రమే కాదు, విశ్వాసులు, దేవుని ప్రేమ ఎరిగిన కుమారుడు కుమార్తెలు, వారు కలిగిన దాంట్లో 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు దానికి సంబంధించి ఏదో చేసి, ఏ పులిహారో కదా, ఏదో ప్యాకెట్లు ఏర్పాటు చేసి కొద్ది గొప్ప వారికి బ్రిడ్జిల కింద ఉన్న వారికి, రోడ్ల ప్రక్కన ఉన్న వాళ్ళకి, ఆ పేద కాలనీలో ఉన్న వాళ్ళకి పంచడం జరిగింది. ప్రేమ, నీతిగా ప్రేమను వ్యక్తపరుస్తాం. ఒకటి, మనలో ఉన్న దేవుని ప్రేమ వలన మనము, మన పూర్వీకులు, మన మిషనరీలు, మదర్ తెరీసా అమ్మగారులాగా అలాగా అంత చేయకపోయినా కొంతైనా ఇతరుల కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో మనం సహాయం చేస్తాం. కొందరైతే వాళ్ళ పాపం ఆ షుగర్, బీపీ ఉంది, పలానా ట్యాబ్లెట్స్ వాడతారు, ఏదో నాకు కలిగింది, వాళ్ళకి ఆ మెడిసిన్ సహాయం చేశాను, భోజనం సహాయం చేశాను, అద్దె సహాయం చేశాను. చూడండి, ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని పిల్లలు చూపించే ప్రేమలో స్వార్థం ఉండదు, నిస్వార్థం ఉంటుంది. అందరికీ కనబడాలని, గొప్పలు చెప్పుకోవాలని కాదు. దేవుడు వాడికి కనబడుతున్నాడు కనుక, యేసయ్య ప్రేమ మనకు కనబడుతుంది కనుక, ఆ ప్రేమను చూపించడానికి మనం చేసే ఉపకారం, మేలు, సహాయం. రెండోది, మనం చేసే ఇంకొక గంభీరమైనది ఏమిటంటే, పాపములో, దుర్వ్యసనాల్లో, రోగంలో, పాప బంధకాల్లో, చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు వెలుగును, సువార్తను ప్రకటన చేయడం. గట్టిగా చెప్పబోతాను. దేవుడికి స్తోత్రం. సువార్తను ప్రకటన చేయడం, ఇది దేవుడి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకానికి వచ్చి నశించిన దాన్ని వెతకి రక్షించాడు. మానవాళి మధ్యలో, పాపములో, శాపములో కొట్టుకుపోతున్న వారి మధ్యలో వారి మీద కనికరపడి, పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడునని. అరణ్యంలో కూడా అనేక మంది ప్రజలను చూచారు. వారందరట ఎలా ఉన్నారు? కాపరి లేని గొర్రెల వలె ఉండగా వారి మీద కనికరపడి, వారు అనేకులను స్వస్థపరిచి, బోధించి, వారు ఆకలి పడి ఉంటే 5 రొట్టెలు 2 చేపలు దాన్ని బ్లెస్ చేసి 5,000 మందికి పైగా పెట్టి వారికి ఆకలి తీర్చి, వారికి స్వస్థతనిచ్చి, వారికి ఆత్మ రక్షణ ఇచ్చి తన తండ్రి ప్రేమను ప్రజలకు తెలియజేశాడు. గట్టిగా చెప్పకుండా కనుక మన డ్యూటీ, ఎవరు కుమార్తెలారా, కుమారులారా, రక్షణ పొందుకున్న వారులారా, మీ డ్యూటీ ఏమిటి? మీ ప్రేమ ఏమిటంటే మీలో ఉన్న యేసయ్య ప్రేమని ఇతరులకు చూపించాలి. ఏమండి, వీళ్ళని వాళ్ళని ప్రేమించుకుంటాం కాదు, మన ప్రభువుకి చెప్పలేదు, దాని పులి స్టాప్ పెట్టండి. అలాంటి మీలో రానివ్వకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు ఎలాంటి యజమానుడు కావాలో నీ కొరకు ఆయన నిర్ణయించాడు. ఆయన ఆ బహుమానాన్ని నీకు ఇచ్చేంత వరకు ఆయన పాదాల దగ్గర ఎస్తేరు వలె కనిపెట్టుకుని ప్రార్థన చేయి. కుమార్తె, కుమారుడా, నీ కొరకు ఆయన భద్రపరిచాడు సాటైన సహాయాన్ని, నీకు మేలును దాచాడు, నీకు దానాన్ని దాచాడు. ఏ విషయంలో నువ్వు ఆవేశపడక, ప్రభు ఆయన బలిష్టమైన చేతి క్రింద ధీర మనస్కుడిపై ప్రార్థన చేయి. ఆయన ప్రేమ నీ ఎడలో ఉంది కనుక నేను సరిగా ప్రేమించి, గౌరవించి, విధేయత చేయించేటటువంటి భార్యను దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. నమ్మితే చెప్పబడండి. మరొకటి ఏంటంటే, నేను ధైర్యంగా చెప్తున్నాను, నా కుమార్తెలారా, కుమారులారా, మేమందరూ అక్కడ ఆంటీ వాళ్ళు, అక్కోళ్ళు, నేనదుగో అక్కడ అంకుల్ వాళ్ళు, అందరూ తాతోళ్ళు, మేమందరం ఉన్నాం. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ భవిష్యత్తు ఉన్నతంగా మలచబడాలని, ఒక యేసోము వలె బిడలాగా ఉండాలని, ఒక ఎస్తేరు వలె ఉండాలని, ఏమండి, దేవుని ప్రేమ వివాహం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ లోక సంబంధమైన ఏ ప్రేమలకు మీరు ఆవేశపడద్దు, ఉద్రేకపడద్దు, లోనవద్దు. దేవుని ప్రేమకు లోబడండి, ఆయన ఆజ్ఞని గైకొనండి. ఇక్కడ మరలా అంటాడు, రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ ముగిస్తున్నాను. మీ ప్రేమ అదే ఎలాంటిదై ఉండాలి? నిష్కపటమైనదై ఉండవలెను. అది చూసారు, అర్థమవుతుందా? చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని.
ఇంక నేను దాని వివరణ చెప్పనవసరం లేదు. పవిత్రమైనదై ఉండాలి మన ప్రేమ. ఈ ప్రేమ ఇంత పవిత్రంగా ఉన్నంత వరకు సైతాను గాడు ఏ ఆశ చూపించి వాడి ప్రేమలో పడేటట్టు మనం చేయలేడు కదా, బంధించలేడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడు ఏం చేయలేడు, ఎడబాలి. అలాంటి ఉన్నతమైన ప్రేమ, ఆ ప్రేమికులు మనం, యేసయ్య ప్రేమికులు. ఆయన మనం ప్రేమిస్తున్నాం, మనల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. అలాగంటే ఒకే ఒక మాట, ఏ విషయం ఉంది టెన్షన్ పడవద్దు. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అది నానా దేవుని ప్రేమిస్తున్నాం కదా, వాక్యానికి లోబడి రక్షించబడి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అది అర్థమవుతుందా? దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మనం రక్షణ పొందుకున్నామా. ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు కీడులోనే ఉండాలనుకోండి, నష్టంలోనే ఉండాలనుకోండి, లాస్లోనే ఉండాలనుకోండి, ఇంకే బాధలోనే ఉండాలనుకోండి, దేవుడు అంటాడు ఈ బాధ, కష్టం, నష్టం కూడా అంట తేనే జరుగుతుందంట. ఎందుకు సమకూడదంట? మనకి. నువ్వు ఆయన ప్రేమను పోగొట్టుకోకుండా ఆయన ప్రేమిస్తూ ఆయన ప్రేమకు పాత్రురాలు అవుతూ మనం ఈ జాగ్రత్తలో ఉంటే చాలు. అది నష్టమో కష్టమో ఇంకేదో ఇంకేదైనా సరే ఇదంతా ఎందుకు సమకూడదంటే టోటల్గా విజయకోట్ మనకి మేలు. అది చివరికి మనకు జరిగేది ఏంటంటే మేలే కానీ కీడు కాదు. దేవుని ప్రేమలో ఉన్నావు కుమారుడు కుమార్తె, ఆయన ప్రేమిస్తున్నావు, భయపడవద్దు. ఆయన ప్రేమ నీ మీద ఉంది. తన ప్రియుల్ని దుష్టుడుగా ఆయన వారికి ఇస్తాడు. ఇంకంతే, ఇచ్చాడు, ఇస్తాడు, ఇంకా ఇవ్వబోతున్నాడు. తల్లవంచని ప్రార్థన చేసుకుందాం. మన కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. అందరం కూడా హృదయాలు తెరవండి. నానా, దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ. ఆయన ప్రేమ మనతో ఉన్నది. దిగులు పడొద్దు, ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉందని. నానా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. అమ్మా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏం కంగారు పడొద్దు. దేవుని ప్రేమ ఉంది. నువ్వు ఎట్లాగా నీ తండ్రి విషయమై మా నాన్న ప్రేమిస్తున్నాడు, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది కనుక నాకు నేనంటే చాలా ప్రేమ, నాకు ఇది ఇస్తారు అది ఇస్తారు అనుకుంటున్నావు. అందుకంటే మన పరలోకపు తండ్రి ప్రేమ నిర్ణయమైనది. ఆయన ఉన్నతమైనటువంటిది మనం సొంతం చేస్తాం. మరతునాని ప్రేమను
పరమతండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన ప్రపంచం అంతా ప్రేమికులు రోజు ఉంటున్నారు. మేమైతే మా ప్రేమామయుడు మమ్మల్ని ఎప్పుడు రక్షించాడో అప్పుడే నా ప్రియులతో, మా పరలోక ప్రియులతో ప్రేమ గడియలు ఆరంభమైనది. ఈ ప్రేమ పవిత్రమైందని, మమ్మలను పరలోక వాసులుగా చేస్తుందని నాయన మేము గ్రహించాం. ఈ ప్రేమ నా తండ్రి మా జీవితకాలం అంతా కూడా ఈ రాక వచ్చే వరకు కూడా మాలో నిలకడగా ఉండడానికి గురించి ప్రతి కార్యక్రమంలో మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.